హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్‌కు గాను ఒక బిల్లును తీసుకొచ్చింది. త్వరలోనే మన దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో మరిన్ని 800కు పైగా సీట్లు ఎంపీ సీట్లు పెరుగుతాయి. సో దీనివల్ల మన దేశ జనాభా అవసరాలకు తగ్గట్లు మన పార్లమెంటు సీట్లు పెరగడంతో పరిపాలనా సౌలభ్యం మరింత ఈజీగా మారుతుంది. అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది. మా రిప్రజెంటేషన్ అనేది గతంలో కంటే ఈసారి మరింత తగ్గుతుంది అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అండ్ నిజంగానే గతంలో కంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గనుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రస్తుతం ఈ డీలిమిటేషన్ బిల్లును మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దక్షిణాది రాష్ట్రాల రిప్రజెంటేషన్ గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువగా పెరగనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్తో పాటు డిఎంకే ఈ విపక్ష పార్టీలన్నీ కూడా తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసం మాత్రమే అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నాయే తప్ప నిజంగా మనం ఒక్కసారి గణాంకాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా గతంలో కంటే ఈసారి సీట్లు పెరిగేందుకే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒక్కసారి ఆ గణాంకాలను చూద్దాం. ప్రస్తుతం మన దేశంలో ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాల్లో కర్ణాటకకు 28 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం లోక్సభ నియోజకవర్గాల్లో ఈ 28 సీట్లు 5.15%గా చెప్పుకోవచ్చు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత ఈ సీట్లు 28 నుంచి 42కు పెరుగుతాయి. అంటే ఈ 5.44%కు ఈ రిప్రజెంటేషన్ అనేది పెరుగుతుంది. గతంలో 5.15 ఉన్నది, ఈసారి 5.44 పెరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ సీట్లు తగ్గడం లేదు, మరింత లిటిల్ బిట్ పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గతంలో 25 సీట్స్ ఉండేవి. అంటే ఇది మన యావత్ దేశవ్యాప్తంగా పర్సెంటేజ్తో పోలిస్తే 4.60%గా చెప్పుకోవచ్చు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత 25 నుంచి 38కి సీట్లు పెరుగుతాయి. అంటే 4.65%కు పెరుగుతుంది. సో గతంలో 4.60 ఉంటే ఈసారి 4.65%కు పెరుగుతుంది. అంటే ఎక్కడా కూడా తగ్గదు కాక మరింత పెరిగే అవకాశమే ఉంది. దీంతోపాటు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటి వరకు 17 సీట్లు ఉంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత తెలంగాణలో పార్లమెంటు సీట్లు 26కు పెరుగుతాయి. దీంతో గతంలో 3.13% మాత్రమే రిప్రజెంటేషన్ ఉంటే ఈసారి 3.18%కు పెరుగుతుంది. అంటే లిటిల్ బిట్ గా పెరిగినట్లుగానే చెప్పుకోవాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇప్పటి వరకు 49 పార్లమెంటు సీట్లు ఉంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత 59కి పెరగనున్నాయి. గతంలో 7.18% రిప్రజెంటేషన్ ఉంటే ఈసారి 7.23గా పెరగనుంది. సో గతంలో ఎక్కడా కూడా ఈ అన్ని రాష్ట్రాల్లో తగ్గలేదు కదా, ఈసారి మరింత పెరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక కేరళం విషయానికి వస్తే ఇప్పటి వరకు 20 సీట్లు ఉండగా ఆ రాష్ట్రానికి 3.68% రిప్రజెంటేషన్ ఉండేది. కానీ భవిష్యత్తులో ఈ సీట్లు 30కి పెరుగుతాయి. సో 3.67%కు ఇది చేంజ్ అవుతుంది. అంటే 68 నుంచి 67 జస్ట్ ఒక్క 0.01% మాత్రమే చేంజ్ అవుతుంది. సో దీన్ని అంతటినీ చూసుకుంటే ఎక్కడా కూడా దక్షిణాది రాష్ట్రాల రిప్రజెంటేషన్ తగ్గడం లేదు సరికదా, లిటిల్ బిట్గా పెరుగుతోందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ విపక్ష పార్టీలన్నీ కూడా డీలిమిటేషన్పై చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారం మొత్తం తప్పు అని తేలిపోతుంది. వీళ్ళు కావాలనే తమ రాజకీయ పబ్బాలను గడుపుకోవడానికి మాత్రమే ప్రజల్లో ఒక భయాందోళనను రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలతో ఈక్వల్గా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు కావాలని కోరుతూ ఉన్నారు. నిజానికి ఉత్తరాది దక్షిణాది అనేది మనం ఎక్కడా కూడా స్కేల్ పెట్టి డివైడ్ చేయలేదు. సో దక్షిణాది రాష్ట్రాల్లో జస్ట్ 5 స్టేట్స్తో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే ఉంది. ఈ 5 స్టేట్స్ను మొత్తంగా ఉత్తరాదిలో ఉన్న 23 స్టేట్లతో పాటు 7 కేంద్రపాలిత ప్రాంతాలతో ఈక్వల్గా ఇవ్వాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది అన్నది ఈ విపక్ష పార్టీలే చెప్పాలి. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. మేము కనుక తలుచుకుంటే మేము ఈ ఉత్తరాది రాష్ట్రాలు కాకుండా మేమే సొంతంగా అభివృద్ధి చేసుకోగలం అనే విధంగా కొంతమంది సీఎంలు అండ్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కానీ ఇది శుద్ధ తప్పని చెప్పుకోవచ్చు. నిజానికి ఉత్తరాది రాష్ట్రాల్లో కాశ్మీర్ కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాలు గతంలో ఎదుర్కొన్న ఇన్సర్జెన్సీతో పాటు అక్కడ లోయ ప్రాంతాలు ఇవన్నీ ఉండటం వల్ల
వల్లనే అక్కడ ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని మనం వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఇక చివరిగా భారతదేశం మిగిలేది ఒక చిన్న ముక్క మాత్రమే మిగులుతుందేమో. సో అలాంటి ప్రాంతాలను మనం కాపాడుకోవాలి అంటే అన్ని రాష్ట్రాలు కొద్దిగా కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాయి. తద్వారా ఆ ప్రాంతాలను సైతం మనం కొద్దో గొప్ప ఖర్చు చేస్తూ వాటిని మన దేశంలో కలిపి ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మేము ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువగా రిప్రజెంటేషన్ కావాలి, డబ్బుల విషయంలో కూడా ఎక్కువగా వాటా కావాలి అనే విధంగా కోరుతూ ఉన్నారు. ఇది మొత్తంగా రాజకీయ పబ్బాన్ని గడుపుకునేందుకు మాత్రమే వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది కాబట్టి ఆ పార్టీని డీస్టెబిలైజ్ చేయాలి అంటే దక్షిణాదిన సీట్లు పెంచితే కనుక దక్షిణాదిన ఆ పార్టీకి ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుపొందుతాం అనే విధంగా ఈ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా కానీ ఒక పార్టీ గెలుపు ఓటములపై ఈ డీలిమిటేషన్ అనేది ఆధారపడి ఉండదు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2009లో చేసిన డీలిమిటేషన్లో ఈ విధంగా కొన్ని పార్టీలకు అంటే ఎంఐఎంకు అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్కు ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయడానికి కొన్ని నియోజకవర్గాలను ఎక్కువగా మైనారిటీ నియోజకవర్గాలను ప్యాకెట్గా విభజించి ఆ పార్లమెంటు స్థానాలను రాసి చేసినంత పని చేసింది. కానీ ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం అలాంటి పని అస్సలు చేయదు. పూర్తిగా పారదర్శకంగానే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. అండ్ జనాభా దామాష ప్రకారం చూసుకున్నా కూడా 2011 ప్రకారమే ఈ డీలిమిటేషన్ చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ 2027లోగా ఈ మన దేశంలో జనగణన అనేది పూర్తవుతుంది. ఈ లెక్కల ప్రకారం కనుక చేసుకుంటే పార్లమెంట్లో తేజస్వి సూర్య ఒక కీలక గణాంకాలు వెల్లడించారు. అదేమిటంటే మనం కనుక 2027 జనాభా లెక్కల ప్రకారం కనుక ఈ డీలిమిటేషన్ చేస్తే ఖచ్చితంగా కేరళలో ఇప్పుడున్న 20 సీట్స్ కాస్త 14కు పడిపోతాయి. అప్పుడు నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి 2011 ప్రకారమే మేము ఈ ప్రక్రియ చేపడుతూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. దీనంతటిని చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా కూడా దక్షిణాది రాష్ట్రాలపై అసలు వివక్ష లేదు. ఇవన్నీ కూడా విపక్ష పార్టీలతో పాటు లెఫ్టిస్టులు వీళ్ళ ఓటమిని తట్టుకోలేక ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.